Moses? Moses? అరే తీసే ఉంది. అరే ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. బాత్రూమ్ లైట్ కూడా ఆన్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఫోన్ చేసి చూద్దాం. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు ఎత్తట్లేదే. ఒకవేళ పైన ఉన్నారేమో, వెళ్ళి చూద్దాం. మోసెస్, అసలు ఏమయ్యారు వీళ్ళందరూ? ఒక్కరు పలకరు. మోసెస్, ఎవరిదే? మోసెస్, అరే ఇక్కడేం చేస్తున్నారా? కింద ఫ్యాను లైట్ ఆన్లోనే ఉంది, పైన ఏం చేస్తున్నారు? అలెక్స్ వచ్చిందా? మీరు ఇక్కడేం చేస్తున్నారా? కింద ఎవరు లేరా? ఎవరు లేరు? నిజంగా కింద ఎవరు లేరు? నువ్వు చూసినావా కింద సరిగ్గా? ఎవరు లేరు? కిందకి వెళ్ళేస్తే పైకి వస్తున్నారా? నేను కింద ఎవరు లేరా? చూసుకున్నా నువ్వు? నిజం చెప్పరా, కింద ఎవరినైనా చూసుకున్నారా నువ్వు? కింద ఎవరు లేరు? ఏమైంది అసలు? ఎందుకు కంగారు పడుతున్నారు? కింద ఏమైనా జరుగుతుందేరా? ఎందుకు శబ్దాలు వస్తున్నాయిరా? ఎందుకు బయట రాదురా? చదువుకున్నారు, మీరు ఎంత భయపడుతున్నారు? మీరు ఎంత తిరుగుతారో నాకు తెలియదు. అసలు నువ్వు కూడా ఏంటి మా ముగ్గురులో డైరెక్ట్గా నువ్వు కూడా ఇలా తిరిగి భయపడుతున్నావా? సరిగ్గా చూసిన వాళ్ళే కదా. అరే ఏంట్రా మీరు ఎంత తిరిగి వాళ్ళ ఉన్నారు అంటే చూసిన నువ్వే భయపడతావు. పర్వాలేదు రండి, నేను రండి. పర్వాలేదు రండి, నేను అంటాను కదా.
ఇంటికి ఎవరు లేరు, ఏంట్రా మీరు ఇంత పరిపాలన ఉన్నారు? నన్ను చూసి భయపడతాను, ఎంత పెరిగోడిగా ఉన్నావు. నువ్వేరా మరి ఎంత పెరిగాడు, నన్ను చూసి భయపడతావా? జరిగే సిచ్యువేషన్ ఏంటి నుంచి ఇట్లా చేస్తే ఎట్లురా? అరే ఏంట్రా ఇప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ కామెడీగా చేస్తాను. ఇదే నీకు సీరియస్ గా చెప్పేది, నెక్స్ట్ టైం నువ్వు ఇట్లా కామెడీ చేస్తే బాగుండదు చెప్తాను. అరే మీరు పెద్దదానికి ఇలా భయపడితే అలా నేను జస్ట్ కామెడీగా చేస్తాను. అతను నేను అప్పుడే చెప్పినాను కదా కామెడీ, నెక్స్ట్ కామెడీ చెప్పి ఏం కూడా ఎంత సీరియస్ గా పోతా ఉంది, నాకు ఏమంటే ఎంత భయంగా ఉంది తెలుసా నాకు. నువ్వు మళ్ళీ ఇట్లా చేయొద్దని చెప్తే సరే ఇంట్లో ఏమేమో జరుగుతా ఉందిరా, నీకు తెలీదు. పడుకొని ఉంటే ఎవరో ఏదో లాగినట్టు. నాకు తెలియదురా. ఇంట్లో ఏమేమో జరుగుతా ఉందిరా. చెప్పిన అలెక్స్ అప్పటి నుంచి ఇంట్లో ఏదో జరుగుతా ఉంది అని చెప్పాను. లేదా జరుగుతా ఉంది. అలెక్స్ చూడు, అలెక్స్ ఏముందో చూడలేక ఇది మనకి గుర్తుండాక తప్పదురా. ఇంకా మనం ఈ రోజు రాత్రి అట్టొకట్ట గబ్బి లేదు, పొద్దున్నే లేచి బహిరంగ పోయి చూస్తేనే మనకి ఏమని తెలుస్తుంది. సరేనా? అంతవరకు మనం ధైర్యంగా ఉండాలా. సరేనా? కూర్చోండి, అందరూ కూర్చోండి, భయపడొద్దండి, ధైర్యం కూర్చోండి. అసలు లైట్ ఆఫ్ చేయరా? లైట్ ఆఫ్ చేసినారా? ఇంకెవరు ఆఫ్ చేసినారా? సరేనా? రేపు పొద్దున్నే వెళ్ళి ఏమి వద్దాము. ఇప్పుడు మీరు మీ సేఫ్గా ఎక్కడైనా వెళ్ళి ఉండండి, ఓకేనా? ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉండండి. రేపు పొద్దున్నే కలుద్దాం. రేపు పొద్దున్నే వచ్చేయండి.
రాత్రి భయపడి గేట్ కూడా లేదురా. మూవీ అయ్యా అసలేం జరుగుతుందా ఇంట్లో? వెచ్చని కాలంలోనే బాత్రూమ్ వెళ్ళడం కొడుతున్నారు, లోపల సామాన్లు నుంచి చెప్పేది మేము అదే నీ కాపీ అయిపోయింది అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో? తెలుసుకున్నావు కదా. సరే వదిలేండి, టీవీ పెట్టండి చూద్దాం. The grant in the name of the Father and of the Son and the Holy Spirit, by this sign of the Holy Cross of our reigns with the Father and the Holy Spirit. Damien! రే రే రే, ఏం మంచి సినిమా పెట్టకుండా దయాల సినిమా పెట్టావు? అక్కడ మనకున్న సమస్య అక్కడ మనకు పరిష్కారం దొరుకుతుందిరా. పాస్టర్ దగ్గర వెళ్దాం, ఏ ఫాదర్ దగ్గరికి వెళ్దాం పదండి రా. The power of Christ compels you! The power of Christ compels you! యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఫాదర్ గారు ఉన్నారా? అయ్యో, మనకి ఎమర్జెన్సీ కాల్ రాకుండా ఉంటే బాగుంటారా? కొంచెం ఇంట్లో వెళ్ళుంటే ఫాదర్ గారిని తొందరగా చూసిండొచ్చు. ఇప్పుడు ఉంటారా ఉండరు? ఫాదర్ ఫాదర్ రండి. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు నాయన. గత కొన్ని వారాలుగా మీరు పడుతున్న బాధలను నాకు బయటకొచ్చారు. ఈ పరిస్థితులకు కారణం మీరెవరికేం తెలిసిన
రెండు చనిపోయి నేను ఎన్ని నెలలు తెలిసిన ఎన్ని నెలలు తెలుసా? ఫిబ్రవరి 13. నేను కరెక్ట్గా 2019 ఒక 1 సంవత్సరం అవుతుంది నాకు చనిపోయి. మీరున్న స్థితికి చాలా కారణాలు ఉన్నాయి. ఏం చెప్తున్నారు ఫాదర్? మనమందరం రేపు మోరే పర్వతం మీద కలుసుకుందాము. మీకేం జరిగిందో నేను రేపు అక్కడ తెలియపరుస్తాను. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో మీకు తెలుసునా? ఈ సంఘటన ఎప్పుడు నుంచి ప్రారంభమైంది మీకు తెలుసునా? అయితే వినండి, చెప్తా. ఏంట్రా ఎగ్జామ్స్ అయిపోయినాయి మనకి. ఏంటి ప్రోగ్రామ్? గోవా రైట్ సార్. గోవా గోవాకి ఎందుకురా? అందుకే గోవాకి ఎందుకురా? పాండిచ్చేరి మనం నువ్వేంరా డల్లుకున్నా? ఏమైందిరా? వస్తా ఉంటే రోడ్లో ఒక మీటింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్తే ఫస్ట్ ఏమో మీరు చనిపోయినాక పరలోకాలకు వెళ్తారా నరకాలకు వెళ్తారా అర్థం కాలేదు. స్టార్ట్ చేసిండ్రా వీడు దేవుడి గురించి. ఏమిరా వచ్చింది ఎంజాయ్ కదా. దేవుడు ఉంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ తీసుకొస్తాను? చూడు, మనము ఎగ్జామ్ ఇచ్చి మన సొంత నాలెడ్జ్ రాస్తాం. దేవుడే మనకి ఎగ్జామ్ రాయాలి. గుర్తుపెట్టు. ఫస్ట్ నాలెడ్జ్ వాళ్ళంతా వచ్చి డబ్బులు కోసం పనులు చేస్తున్నాం. సరేనా? మనం చదువుకున్నామని డీసెంట్గా ఉండాలి. ఇవన్నీ నమ్మకూడదు. సరేనా? నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాకరానా ఏం అర్థం అవ్వట్రా నీకు? ఇంకేం అర్థం అవ్వట్రా? ఎంత చెప్పినా కూడా నీకు ఆ టాపిక్ వదిలేరా. అది ఎందుకురా? టీ తాగరా. కొంచెం అరే నాయనా టాపిక్ వదిలేరా. తాగరా. ఫస్ట్ క్లారిటీ కావాలా? నేను రేపు రేపు పోదురా. ఇప్పుడు ఇచ్చింది ఏమి తాగలేదా? టీ తాగరా.
కూడా చదువుకున్నాను మాట్లాడాను. దేవుడు దేవుడు అని మాట్లాడతాడు. ఏం దేవుడు మైండ్ డిస్టర్బ్ చేయండి. ఏం రావడం అరే రారా రేపు కాదు కానీ ఈవినింగ్ షో వల్ల ఓకేనా? పుష్ప మూవీ ఎక్సలెంట్ ఉందంట. ఫస్ట్ క్లాస్ గా చూసుకునేసి మూవీ చూసుకునేసి ఫుల్గా వేసుకునేసి అట్లే వచ్చాను ఓకేనా? అదేరా అంతే దేవుడికి మాట్లాడకూడదు. అయినా కానీ సినిమాకి వెళ్ళి తాగేసి ఫాదర్ దగ్గరికి వెళ్ళి క్యారెట్ తీసుకుంటా. మొబైల్ ఓకేనా? ఎప్పుడు కూడా సరే రేపు ఈవినింగ్ అంతా 6 o'clock పుష్ప మూవీకి వెళ్ళాలా ఓకేనా? సరేనా? బండి మీద తీసుకురా. సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే బచ్చా అక్కడ బచ్చా సూపర్ రైట్ బచ్చా ఫుల్ టైట్ ఈరోజు నైట్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులో కళ్ళు దాటి గంతేస్తాం సరా దాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం గుడి కాడ ఫాలో చేసి టీ షాప్ కాడ ఫాలో చేసి ఎవరు నువ్వు ఎక్కడ నుండి ఫాదర్ ఫాదర్ పైన ఉన్నారా? ఫాదర్
ఫాదర్ ఫాదర్ చెప్పు జాన్. చిన్న సందేహం ఫాదర్. చెప్పు జాన్. ఫాదర్ దేవుడు ఉన్నాడు ఫాదర్. సరే, నీకు తెలియదు ఉన్నారా? ఉన్నారు ఫాదర్. ఏంటి అలాగే సృష్టి ఉంది కనుక సృష్టికర్త కూడా ఉన్నారు, అంటే దేవుడు కూడా ఉన్నారు. మరి నా ఫ్రెండ్స్ అంటున్నారు పరలోకము నరకము ఉందా? అవి ఉంటే ఎక్కడున్నాయి ఫాదర్? చూడు జాన్, పరలోకము నరకము ఉంది నాన్న. ఈరోజు నువ్వు నా దగ్గరకు వచ్చావంటే అది కేవలం దేవుని ప్రణాళికే. నీ మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. చూడు జాన్, నేడే నీకు రక్షణ దినము, ఇదే నీకు అనుకూల సమయము. కాబట్టి ఈరోజు ఈ క్షణమే మారు మనసు పొందము, దేవుని వద్దకు రమ్ము. ఫాదర్ ఫాదర్ ఈరోజు చేస్తాను, సినిమాలు చూస్తాను. నాన్న జాన్, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. నాన్న జాన్, తిరిగిరా. మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములో పర్లోకము నరకముందని నా ఫ్రెండ్స్కి తెలియటం లేదు. నాకు కనిపిస్తుంది, వాళ్ళకి ఎలా తెలియపరచడం. చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. నువ్వు ఉండాల్సిన ప్రదేశం ఏంటంటే ఎందుకు ఇక్కడ వచ్చావు చెప్పు. ఫాదర్ ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? ఫాదర్ ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? ఫాదర్ ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? నాతో నేనేం పని? ఒకే ఒక 5 నిమిషాలు ఫాదర్. ఫాదర్ ఫాదర్ ఒక 5 నిమిషాలు ఫాదర్ మీతో మాట్లాడాలి ఫాదర్. ఫాదర్ నాలాగా నాకు ఫ్రెండ్స్కి కూడా ఏం అవ్వకుండా ఉండాలని వచ్చాను ఫాదర్. వాళ్ళంత మూర్ఖులు ఈ లోకంలో ఎవరు లేరు. లేదు ఫాదర్, మీ కాళ్ళు పైన పడతాను ఫాదర్. లే ఫాదర్ అలా అనకండి ఫాదర్. వాళ్ళ మూర్ఖులు, వాళ్ళు చెప్పిన మాట కాదు. మీరే ఎలాగైనా వాళ్ళని రక్షించాలి ఫాదర్. నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉంది ఫాదర్. ఏంటి చెప్పు, ఏం చేయాలనుకుంటున్నాను? లేదు ఫాదర్, నేను వాళ్ళని భయపెడతాను ఫాదర్. అప్పుడు మీ దగ్గరికి వస్తారు వాళ్ళు. లేదు వాళ్ళు మూర్ఖులు, ఎంత చెప్పినా
ప్రయత్నం ఉంది, నా ప్రయత్నం నేను చేస్తాను. దీనంతటికి కారణం మీ ఫ్రెండ్ జాన్. మీరు రక్షణ మారు మనసు పొందాలని తను ఎంతో ప్రయాసపడినాడు. మీ రక్షణ కొరకు మీరందరూ మారు మనసు పొందాలని జాన్ మీ కొరకు ఎంతో ప్రయాసపడి మరి వాడికి చెప్తాన్ని కూడా ఎన్నోసార్లు చెప్పిట్టాను. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. కానీ వినకుండా మీ ఫ్రెండ్ ఆ విధంగా అయిపోయేసి తన ఆత్మ వచ్చి ఈ విధంగా మేము నివేదిస్తుంది. మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు? ఆ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి. నీకు కనిపిస్తున్నారా? కనిపించలేదురా? అక్కడ ఎవరు లేరురా? నీకు కనిపిస్తున్నారా? తను ఆత్మయ్య తిరుగుతున్నాడు. మీ కొరకు ఎంతో ప్రయాసపడి మీరు రక్షణ మారుమనసులోకి రావాలని చెప్పేసి తను ఆత్మయ్య తిరుగుతున్నాడు. మా కోసం మా ఫ్రెండ్ ఇంత త్యాగం చేసినప్పుడు ఖచ్చితంగా మా పాపాలని ఈ రోజుతో వదిలేస్తున్నాం. పాపాలన్నింటినీ ఆ దేవుడి దగ్గర ఒప్పుకొనేసి మేము రక్షణ మారు మనసు పొందుతాం. మా కోసం ప్రార్థన చేయండి. ప్రేమగలను ప్రభువా, ప్రస్తుతమైన తండ్రి నాయన మరి మీ సన్నిధిలో వచ్చేసి తన పాపాలు ఒప్పుకొని రక్షణ మారు మనసులోకి వస్తున్నామని చెప్పినారు దేవా. వాళ్ళ మాట నాయన మేము అంగీకరించినావు తండ్రి, నీకు వందనాలు. మరి నా దేవా, వీళ్ళు కూడా నాయన జాన్ మాది కాకుండా మీ యొక్క సన్నిధిలో రక్షణ కలిగి జీవించబట్టుకు సహాయం దయచేయండి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం నా దేవా. మరి వీరు నా తండ్రి రక్షణలోకి నడిపించినందుకు మీకు వందనాలు. వీరందరూ కూడా నాయన మీ సన్నిధిలో ఆనందించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.